హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరూ ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ లాగా నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్నమాట. నోటిఫికేషన్స్లో చూపిస్తుంది ఒకటి, అండ్ రికమెండేషన్స్లో కూడా నా వీడియో చూపిస్తుంది ఎక్కువ లైక్స్ వస్తాయి. సో అందుకని నేను లైక్ చేయండి అని చెప్తా ఉంటా. సో ఈరోజు వీడియో ఏంటంటే నా ఈవినింగ్ రొటీన్, చాలా డేస్ తర్వాత నా ఈవినింగ్ రొటీన్ అన్నమాట. అసలు ఈ మధ్య నేను నా డే రొటీన్ ఇవన్నీ చేయడం అసలు చేయట్లేదు. సో అందుకని ఒకసారి చేద్దామని, అండ్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది వీడియోలో. సో దానికోసానికని ఈ వీడియో చేస్తున్నా. మనం ఫస్ట్ సన్నీక్షకు లంచ్ బాక్స్ పెట్టేసి, మా వారికి కూడా డిన్నర్కి బాక్స్ పెట్టేసి వాళ్ళని ఆఫీస్కి పంపేసేసి నేను ఇంత పీస్ఫుల్గా తింటున్నా అంటే దానికి కారణం ఏంది, మా నైనిష వండుకుందని దాని అర్థం. సో తను వండుకొట్టేసి నేను తినేసి బ్యాక్ టు వర్క్. సో నాకు కుట్టుకునే పని ఉంది. యాక్చువల్లీ నేనే యాడ్ ఆన్ చేసుకుంటా ఉంటా పనులు. అంటే ఏదో ఒక పని చేసి దానికి స్టిక్ ఆన్ అయిపోయే టైప్ ఆఫ్ కాదనమాట. అన్నిట్లలో వేలు దూరుస్తూ ఉంటా. సో అట్లా దూర్చి రిగ్రెట్ అయిందంటే ఈ పీకో మిషన్ ఇవ్వడము. యాక్చువల్లీ రిగ్రెట్ అని ఏం లేదు కానీ, బట్ ఇంకా వర్క్ ఎక్కువ పెంచుకున్నా నేను అది తెచ్చుకొని. అప్పుడు ఆ క్షణానికి ఏమనిపించిందంటే, నాకంటూ ఒక ఇన్కమ్ సోర్స్ ఉండాలి కంపల్సరీ. మనకి యూట్యూబ్ ఇంకా మానిటైజేషన్ కాలే కదా, సో మనకంటూ ఒక ఇన్కమ్ సోర్స్ ఉండాలి. అది కూడా నేను బయట పోకుండా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ నా పనుల వేటికి డిస్టర్బెన్స్ కలగకుండా ఉండాలి అది. సో అట్లా వెతికినప్పుడు నాకు మిషన్ ఈజ్ బెస్ట్ సోర్స్ అనిపించింది. నాకు తెలిసిన వాళ్ళ సజెషన్స్, మా ఫ్రెండ్ దేవి సజెషన్స్ ఇట్లా తీసుకున్నప్పుడు తను కూడా బాగుంటుందని చెప్తే నేను తీసుకున్నా. బట్ చాలా స్ట్రెస్గా అనిపించింది స్టార్టింగ్ డేస్లో. అమ్మో ఓవర్ బర్డెన్ అయిపోయింది అనిపించింది. ఇప్పటికే అనిపిస్తుంది అనుకోండి. ఎందుకంటే వస్తే ఒకటేసారి 4-5 చీరలు వస్తాయి గిరాకీ. అవి కూడా అర్జెంట్వి, రేపే కావాలి, ఈవినింగే కావాలి, మార్నింగే కావాలి, ఇట్లా చెప్తారనమాట. సో అట్లాంటప్పుడు చాలా స్ట్రెస్గా అనిపిస్తుంది. ఆ రోజు నాకు ఇంకా ఏదో ఒక వర్క్ పడి ఉంటుంది. సో అట్లే ఎక్కువ స్ట్రెస్గా అనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఓకే, చాలా చాలా ఓకే. ఎందుకంటే నన్ను నేను మోటివేట్ చేస్తున్నా ఒకటి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఇప్పుడు నైనిష పెద్దగా అయిపోతుంది కదా, కొంచెం 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 అప్పుడు తీసుకున్నప్పటికి తను 1.5 year, ఇప్పుడు తను 2 years. సో తను కూడా పెరుగుతున్న కొద్దీ అర్థం చేసుకుంటుంది. లైక్ నేను కుట్టుకుంటుంటే తనంతలో తను ఏదో ఒకటి బొమ్మిస్తే ఆడుకుంటుంది. సో తను ఎంగేజ్ అవుతుంది. నేను లేకుండా కూడా తను ఆడుకోగలుగుతుంది, నా ప్రజెన్స్ లేకుండా కూడా. సో అట్లే కొంచెం టైం దొరుకుతుంది. ఇప్పుడు బెటరే. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీకు 2 years ప్లస్ కిడ్స్ ఉంటేనే మీరు తీసుకోండి మిషన్. ఇట్లాంటివి అంతా లేదనుకోండి, అసలు వద్దు, ఇప్పుడే వద్దు, స్ట్రెస్ అదంతా నా సజెషన్ అయితే. అండ్ కమింగ్ బ్యాక్ టు మై ఈవినింగ్ రొటీన్. సో సనీక్షకి చెప్పిన, యాక్చువల్లీ అరటి పండ్లు ఏం చేస్తారంటే పిల్లలు ఒకసారి ఒకటి తింటారా, ఆ ఒకటితో ఆగరనమాట. పోటీకి ఇంకొకటి తింటా అంటారు, అది తినే సగం తిని అక్కడ పడేస్తారనమాట. అట్లాంటప్పుడు నేను ఏం చేస్తాను అంటే అదంతా కట్ చేసి ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసిన అవి మంచిగా పండు మక్కితే ఉషు మమ్మీ వీడియో వేసుకుంటుంది. సో అవి బాగా పండు మక్కినాయి అనమాట. ఆ పండు మక్కిన వాటితోటి మనం కేక్ చేస్తే టేస్టీగా ఉంటుంది కేక్ అనేసి, అందుకని వాటితోటి కేక్ చేస్తున్నాం అనమాట ఈరోజు. సనీక్ష వచ్చేలోపు సర్ప్రైజ్. ముందుకి మన పిల్లలకి లేచేసింది అనమాట. జనరల్గా అయితే 1:30కి వాళ్ళ డాడీ వెళ్ళగానే పడుకుంటుందా. ఒక్కొక్కసారి 3:30కి 4కి వాళ్ళ అక్కని తీసుకురావడానికి బలవంతంగా నేనే లేపి తీసుకెళ్తా. అది ఎప్పుడు తను టమ్మీ ఫుల్గా తినేసి హెల్దీ అండ్ హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీగా 2 hours పడుకుంటుంది. బట్ ఇప్పుడు తను ముక్కు గారుతుంది, కొంచెం కాఫ్ కోల్డ్ ఉంది, అసలు తినలేదు పొద్దున్న నుంచి సరిగా. ఏదో మేడం తిన్నానా, కొంచెం తిన్నానంతే, ఏం తినలే. పొద్దున ఒక హాఫ్ ఇడ్లీ హాఫ్ బోండా తినింది అంతే. కొన్ని పాలు తాగింది. అలా డాడీ తింటుంటే 2 ముద్దలు అన్నం తినింది అంతే. అసలు కంప్లీట్గా ఫుల్ మీల్ కంప్లీటే చేయలేదు, అసలు తినలేదు. అందుకే ఇది తొందరగా మెలకు వచ్చేసింది. కడుపు నిండా తింటే కడుపు నిండా వండుకోవచ్చు, తినది పండది, మనల్ని పని చేసుకునేది. మన అన్ని హాఫ్ అయినాయి పనులు. కుట్టుడు పని హాఫ్ అయింది, ఇంట్లో పని హాఫ్ అయింది. యాక్చువల్లీ ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. బట్ ఈ కేక్ చేయడం వల్ల మళ్ళీ సింక్ నిండా గిన్నెలు పడ్డాయి అనమాట. మనకు కేక్ ఇంకా బేక్ అవుతుంది అనమాట. ఇంకొక 5 minutes అయితే అయిపోతుంది. అది చూసారనుకోండి, అది చల్లగేదాకా కూడా ఆగరనమాట. అందుకని ఎప్పుడైనా 1/2 hour ముందుగానే చేస్తా. బట్ అది చేసేలోపే వీళ్ళు లెగిసిపోతారనమాట. మన కేక్ ఏం దాకా వచ్చిందో చూసుకుందాం పండ్రి.
మా పిల్లలు అయితే డ్రై ఫ్రూట్స్ అస్సలు తినరు. ఒక కాజు ఒక్కటి తప్ప మిగిలిన ఏవి తినరు. అండ్ ఇట్లా పిస్తా, అంజీర్ ఇట్లాంటివి, బాదాం ఇవి చాలా, అండ్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసి ఎందులో యాడ్ చేయాలి, యాడ్ చేస్తే పాలలో యాడ్ చేసి పౌడర్లా కలిపి ఇవ్వాలి. ఇంకా అది కాకుండా ఆప్షన్స్ వెతికితే లడ్డు, ఇంకా అది కాక ఆప్షన్స్ వెతికితే ఇట్లా కేక్ చేసినప్పుడు అందులో లోపల వేసేస్తే అలా కనిపించదు, మంచిగా ఉడుకుతుంది. మరీ ఎక్కువ బాయిల్ అయిపోదు, అలా అని మరీ పచ్చిగా కూడా ఉండదు కదా. సో నాకు కేక్లో వేయడం బెస్ట్ ఆప్షన్ అనిపించింది. పిల్లలకు మనము నట్స్, సీడ్స్ ఇవ్వాలనుకున్నప్పుడు కేక్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. కేక్ ఆర్ లడ్డు బెస్ట్ ఆప్షన్ వాళ్ళకి. సో అందులో వేసేసి ఇస్తే మంచిగా హాయిగా తింటారు. మా పిల్లలకి ఈ మధ్య ఈ లాస్ట్ 1-2 వీక్స్ నుంచి స్టార్ట్ చేసిన, ఇట్లా 1 వీక్లో ఒకసారి వన్స్ ఆర్ ట్వైస్ చేస్తా కేక్, అప్పుడు వేస్తున్నాను అనమాట అందులో. సో మేలే కదా, బెటరే కదా, ఎట్లో అట్లా లోపల పోవడం బెటర్ అనేసి అట్లా చేస్తున్నాను నేను. సో పోయి సనిక్షన్ స్కూల్ నుంచి పిక్ చేసుకొని వచ్చిన. సో తనకు సర్ప్రైజ్ అని చెప్పిన అనమాట, నువ్వు కామ్గా రావాలి ఇంటికి, అలా చేయొద్దు, నీకు ఒక సర్ప్రైజ్ ఉంటుందని చెప్తే ఓకే ఓకే అనింది. చెప్పా కేక్ అని. వాళ్ళకైతే ఎంత, మా సమీక్షకు యాక్చువల్లీ రాగి కేక్ అని చెప్తున్నా కదా, దానికి రాగి కేక్ అని చెప్పకుండా అది చాక్లెట్ కలర్లో ఉంటుంది కదా రాగి కేక్. సో చాక్లెట్ కేక్ అని చెప్తే చాక్లెట్ కేక్ అనుకొని హ్యాపీగా తింటారు ఇద్దరు. తీయగుందా నాయని, అమ్మా దుగ్గు పిల్లలు ఇచ్చారు. రాగి దోశ చేసినా, రాగి ఇడ్లీ చేసినా, రాగి ఉప్మా చేసినా అస్సలు వద్దు. కేక్ చేస్తే మాత్రం చాక్లెట్ కేక్ అనుకుంటూ మా సమీక్ష మంచిగా అయింది కదా. చాక్లెట్ కేక్ అంటే ఇష్టం కదా. దే ఆర్ చాక్లెట్ కేక్, దే డోంట్ నో ద సీక్రెట్ ఆఫ్ బిహైండ్ దిస్ చాక్లెట్ కేక్. ఇట్ ఈస్ రాగి, హెల్దీ రాగి. నాకు ఇష్టం ఇది. కాలుతుందా? డ్రై ఫ్రూట్స్ క్రంచీగా తలుగుతూ భలే ఉంది. యాక్చువల్లీ స్వీట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. అంటే మాకు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకి చప్పగానే ఉంటుంది, కానీ మాకైతే మస్తు మంచిగా ఉంది. స్వీట్ ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు. అండ్ యాక్చువల్లీ నేను ఫ్లాప్ అవుతుంది అనుకున్నా కదా, నేను మీకు చూపిస్తే యాక్చువల్లీ ఇక స్వీట్ నేను చూడవచ్చు ఎంత ఫ్లఫీగా వచ్చింది అసలు కేక్. చూసారా, టైం ఎక్కువ తీసుకుంది కానీ చాలా ఫ్లఫీగా వచ్చింది. లాస్ట్ టైం వేసిన దానికంటే ఇంకా ఫ్లఫీగా వచ్చింది. అండ్ వెనిలా ఎసెన్స్ వేయడం వల్ల చాక్లెట్ ఆ అరోమా ఉంటుంది కదా చాక్లెట్ది, ఐ మీన్ కేక్ది, ఆ స్మెల్ అనేది వెనిలా ఎసెన్స్ వేయడం వల్ల ఆ స్మెల్ ఒకటి యాడ్ అయ్యి మంచిగా పిల్లలకు ఆ కేక్ ఫ్లేవర్, కేక్ ఫీలింగ్ ఇస్తుంది అనమాట. మస్తు మంచిగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను షార్ట్ వీడియోలో రెసిపీ పెడతా, లేదంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తా. నేను అక్కడ ఫాలో అయితే రెగ్యులర్ అప్డేట్ తెలుస్తాయి మీకు. మస్తు మంచిగా ఉంది. లాస్ట్ టైం చేసినప్పుడు కిందంతా గట్టిగా వచ్చేసింది. నేను ఎప్పుడు ఆయిల్ మర్చిపోయినా, ఆయిల్ వేయలేదు. అండ్ అందులో ఇలా బనానా కూడా ఉంది కదా, ఫుల్ మ్యాగ్నీషియం, మస్తు మంచిది పిల్లలకు. మన నిమిషం అంతా తినేసి అడుగులు తెచ్చి నాకు ఇస్తుంది. అది కూడా బాగుంది, యాక్చువల్ చాలా బాగుంది. నేను కొంచెం దాచిపెట్టి రాత్రి మా వారు వచ్చినాక ఆయనకి ఇస్తాను, బాగుంటుంది, ఆయనకు బాగా నచ్చుతుంది. ఇట్లాంటి హెల్దీ కదా. ఇట్లా రాగివి మిల్లెట్స్ తోటి పిల్లలు ఏది తినప్పుడు నన్ను అడిగితే కేక్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. మనం తక్కువ స్వీటేజ్ చేసినా కూడా, షుగర్ వేసి చేసినా కూడా పిల్లలకు అది కేక్ అనే ఫీలింగ్లో ఉండి, ఆ స్మెల్ కూడా వెనిలా ఎసెన్స్ వేయడం వల్ల ఆ స్మెల్ కూడా అట్లనే వస్తుంది కదా, అలా ఆ ఫీలింగ్లో ఉండి అది ఎట్లాగో టేస్టీగా ఉంటుందని ఫిక్స్ అయిపోతారు కదా మైండ్లో. అట్లే వాళ్ళకి మస్తు నచ్చుతుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఖచ్చితంగా ఈసారి నుంచి ఎవ్రీ వీక్ ఇట్లా వీక్ ఛాలెంజ్ లాగా తీసుకుందాం అనమాట. ఈ మంత్లో ఒక 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ షార్ట్ వీడియోలలో పెడతా. మీరు అవి ఏవి మిస్ కావద్దని తెలుసా, మన ఛానల్ని ఫాలో అప్ చేయండి. అండ్ కేక్ చేసినాం కదా, అసలు గిన్నెలు అయితే ఎన్ని ఎక్కువ పడతాయో. కేక్ చేసిన ఏవైనా స్నాక్స్ చేసిన రోజు అయితే ఆ రోజు కూడా చాలా ఎక్కువ పడ్డాయి. మంచిగా గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్నా.
మీకు కూడా ఇట్లా అనిపిస్తుందా? సింక్ని ఎంటీగా చూస్తే అబ్బా అమ్మయ్య అని ప్రశాంతంగా అనిపిస్తుంది, అమ్మయ్య పని అయిపోయింది అనేసి. సో కుట్టుకునే పని ఇంకా హాఫ్ ఉందన్నమాట. వాళ్ళకి మ్యాండేటరీస్ ఉంటాయి కదా, కొందరు మిషన్ మీద వేసేస్తే ఊరుకుంటారు, కానీ కొందరు ఖచ్చితంగా ఎమ్మింగ్ కావాలి, చేతోటే కావాలంటారు. సో వాళ్ళకు చేతోటే వేసేసిస్తా అనమాట. ఆ టైంలో పిల్లల్ని ఆడుకోవడానికి వదిలేస్తా. రాగానే ఫ్రెష్ అప్ చేయించి డ్రెస్ చేంజ్ చేసి ఏదైనా స్నాక్ చేస్తే అది పెడతా. లేదు ఏది స్నాక్ చేయలే అంటే పాలు ఒక బనానా ఇచ్చేస్తా, తినేసి ఒక 1 అవర్ ఫర్ షూర్గా 1 అవర్ వదిలేస్తా. వాళ్ళు ఏమైనా చేసుకొని ఆడుకొని టీవీ చూడని ఏది చేసినా వాళ్ళ ఇష్టం అనమాట. ఒక 1 అవర్ వదిలేస్తే మా సనక్స్ అయితే ఆ 1 అవర్లో కూడా ఏదో ఒకటి రాస్తూనే ఉంటుంది, పిచ్చి పిచ్చి అన్నీ రాస్తూ ఉంటుంది. ముగ్గులు వేయడం, ఏదో చేయడం, ఫ్లవర్ డిజైన్ వేయడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాయి. నేను చెప్తా ఆ టైం అయినా ఆడుకోరా అంటే కూడా అస్సలు ఆడుకోదు. సో ఆ రోజు ఒక 1/2 అవర్ ఆడుకున్న తర్వాత తను బయటకు వెళ్ళింది మా ఫ్రెండ్ వాళ్ళతోటి. ఎక్కడికి వెళ్ళింది ఏందనేది ఒక మంచి మంచి అప్డేట్ ఉంది సనక్ష గురించి. తను ఒక దగ్గరికి వెళ్తుంది. సో తను ప్రాపర్గా రెగ్యులర్గా వెళ్ళినప్పుడు నేను ఆ అప్డేట్ ఏందని మీకు చెప్తా. సో అప్పటిదాకా అది కొంచెం సీక్రెట్ ఏం కాదు, బట్ తను వెళ్తే చెప్తా. లేదంటే అనవసరంగా చెప్పి ఏదో గొప్పలు చెప్పుకొని తను వెళ్ళకపోయింది అనుకో తుస్సు అవుతుంది అనమాట. సో అందుకని ఇప్పుడు ఏం చెప్పట్లేదు. తను వెళ్ళిన తర్వాత దాని గురించి కూడా ప్రాపర్గా వ్లాగ్ చేసి పెడతాను నేను ఒకటి. సో అక్కడ నుంచి రాగానే ఒక 5 మినిట్స్ అట్లా రిలాక్స్ కానిస్తా, ఎందుకంటే అక్కడనే అలసిపోయి వస్తుంది కదా, అందుకనేసి ఒక 5-10 మినిట్స్ రిలాక్స్ కానిచ్చిన తర్వాత అక్కడ నుంచి వచ్చేసరికి 7 అవుతుంది. 1/2 అవర్ అట్లా రిలాక్స్ అయినా 7:30 అవుతుంది. ఇంకా 7:30 కన్నా తను హోంవర్క్ మొదలు పెడితే తను చాలా ఇంట్రెస్టెడ్ ఉందనుకోండి, ఆ రోజు తనకు బాగా నచ్చింది అది హోంవర్క్ అనుకోండి, 15 మినిట్స్లో రాసిస్తే 20 మినిట్స్ రాసి పడేస్తే ఫాస్ట్గా. లేదు ఆ రోజు తనకి ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఇంకా నేను కూర్చోవాలి, ఖచ్చితంగా పక్కన కూర్చోవాలి. ఇంట్రెస్ట్ ఉన్న రోజు నేను అక్కడ కూర్చొని ఏదో ఒక పని చేసుకుంటూ చెప్పినా కూడా మంచిగా రాస్తుంది. బట్ తనకి ఇంట్రెస్ట్ లేదనుకోండి అస్సలు రాయదు. సో కంపల్సరీగా నేను పక్కకు కూర్చొని పెట్టి ఇక రాపియాల్సి వస్తుంది. ఒక 1/2 అవర్ 45 మినిట్స్ అట్లా పడుతుంది తనకు హోంవర్క్ చేయించడానికి. నేను పక్కకు కూర్చుంటే ఒక 1/2 అవర్లో రాసిస్తుంది. అప్పుడు చిన్న పాప కూడా నేను కూడా రాస్తాను, తనకు ఒక బుక్ ఇస్తే తినకు ఇద్దరికి రాపిస్తాను అనమాట. తను పిచ్చి గీతలు గీస్తుంది, ఏం రాయదు ఇంకా. సో ఆ రోజు ఈవినింగ్ రొటీన్ అట్లా జరిగిందనమాట. సో మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది నాతో కామెంట్ చేయండి. అండ్ మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా అస్సలు వెళ్ళకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.